దానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వారిపైనే రిటర్న్గా కేసులు పెట్టినటువంటి సందర్భాలు కనిపించాయి. బాధితులపైనే కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో దానికి సంబంధించి కేసు పెట్టడానికి వెళ్తే దానికి రిటర్న్గా వాళ్ళపైనే అంటే ఆ కేసులు కూడా అంటే వైసీపీకి సంబంధించిన నేతలు లేదంటే ఆ ప్రభుత్వమో చేస్తున్న ఇబ్బందులకు సంబంధించి కేసులు పెడితే అవి తీసుకోకపోగా వారిపైనే రిటర్న్గా కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో కనిపించాయి. సో తన మన అనే తేడా జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి సో వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కూడా బాధితురాలైనటువంటి చెల్లి సునీత పైనే రిటర్న్గా కేసులు పెట్టినటువంటి పరిస్థితులు గతంలో కనిపించాయి. సో వివేక హత్య కేసులో పిఐ కృష్ణారెడ్డికి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను తీవ్రంగా కొట్టాడని, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని తనను హింసించినట్లు ఒక ప్రైవేట్ కేసు కూడా కృష్ణారెడ్డి పెట్టారు. సునీత దంపతులు సైతం తనను బెదిరించినట్లు కూడా దాంట్లో పూర్తిగా పేర్కొన్నారు కృష్ణారెడ్డి. ఇక కృష్ణారెడ్డిది తప్పుడు కేసుగా నిర్ధారించినటువంటి పులివెందుల పోలీసులు రిపోర్టును కోర్టుకైతే సమర్పించారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తప్పుడు ఫిర్యాదు చేశారంటూ కృష్ణారెడ్డికి నోటీసులు కూడా పోలీసులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. గతంలో సిబిఐ బృందాన్ని కూడా బెదిరించిన సందర్భం మనం చూసాం. అంటే విశ్వభారతి హాస్పిటల్లో అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతోంది. సో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి లోపల ఉన్నారు. సో అప్పుడు ఢిల్లీ నుంచి సిబిఐ బృందం ఆయనను విచారించడానికి, అదుపులోకి తీసుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి వస్తే ఆ సిబిఐ ఆఫీసర్స్నే ఆ బృందాన్నే లోపలికి వెళ్ళనివ్వకుండా ఆ విశ్వభారతి హాస్పిటల్ బయట ఏ విధంగా హంగామా సృష్టించారో మనం చూసాం. ఒక పదునైన ఆయుధాలతో బయట షామియానాలు వేసుకొని అక్కడే భోజనాలు చేస్తూ 100 మంది బయట అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు బయట కూర్చున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఆ హాస్పిటల్లో ఇతర రోగుల బంధువులు కావచ్చు, రోగులు కావచ్చు ఎంత ఇబ్బందులు పడ్డారో అప్పుడు చూసాం. అంటే ప్రభుత్వం మనది, మనం ఏం చేసినా నడుస్తుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అవినాష్ రెడ్డి కావచ్చు, ఆయన బ్యాచ్ కావచ్చు, లేదంటే చాలామంది ఏ విధంగా రెచ్చిపోయారో మనం చూసాం. సో పోలీసులు కూడా వారికి అనుగుణంగానే వ్యవహరించారు అనే వార్తలు కూడా వినిపించాయి. అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి దగ్గరికి మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని పోలీసులే డైరెక్ట్గా సిబిఐ వాళ్ళకి చెప్పారంటే మనం చూసుకోవచ్చు ఏ విధంగా పరిపాలన కొనసాగింది గత 5 సంవత్సరాలు అనేది. సో పూర్తిగా కూడా అంటే సునీత కావచ్చు, ఆమె భర్త ఒత్తిడితోనే నాతో కృష్ణారెడ్డితో అంటే కృష్ణారెడ్డితో ఈ విధమైనగా పెట్టించారు, కేసులు పెట్టించారు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కావాలని చేశారు అంటూ కూడా ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితి. కోర్టు ఆ తర్వాత ఏదైతే కృష్ణారెడ్డి చెప్తున్నారో దానికి సంబంధించి దాదాపుగా ఒక కర్నూలు అంటే 23 మంది పోలీసు బృందాలు 23 మంది పోలీసులు కలిసి దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరిగింది, మరి కృష్ణారెడ్డి ఈ విధంగా నాతో ఒత్తిడి తెచ్చి ఈ విధంగా సునీత కావచ్చు, ఆమె భర్త కావచ్చు, తర్వాత సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కావచ్చు కేసులు నా పైన ఒత్తిడి చేసే అవినాష్ పేరు కావచ్చు, లేదంటే వీళ్ళ పేర్లు పెట్టించారు అని చెప్తా ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయండి అని చెప్తే పూర్తిగా ఇదంతా అవాస్తవం, కావాలనే ఈ విధంగా వీళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా తేలింది. సో ఈ నేపథ్యంలో కూడా వివేకా కేసు తేల్చకుండా సిబిఐపై గతంలో మనం చూసాం ప్రభుత్వం ఏ విధంగా నిర్బంధాలు విధించిందో మనం చూడొచ్చు. అదేవిధంగా కూడా సిబిఐ ఆఫీసర్స్ రామ్ సింగ్ను చంపే ప్రయత్నం చేశారంటూ, లేదంటే వాళ్ళ వాహనం పైన బాంబులు వేస్తామని చెప్పి బహిరంగంగానే చెప్పడం ఈ విధమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చినటువంటి సిబిఐ అధికారులు ఏ విధంగా అడ్డుకున్నారో కూడా మనం చూసాం పూర్తిగా కూడా. సో అదేవిధంగా కూడా ఈ గుండెపోటు అనే అంశం మనం మొన్నటికి మొన్న చూసాం. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత నేను అవినాష్కి ఫోన్ చేశాను, ఆ తర్వాత అవినాషే ఈ విధంగా గుండెపోటు అని చెప్పారు అని క్లియర్గా ఆయన చెప్పారు. అక్కడ విజయసాయిరెడ్డి అవినాష్ని ఇరికించారు. ఇక్కడ కూడా ఇప్పుడు కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అంటే ఇదంతా వీళ్ళు చెప్తేనే చేశాను అనే విధంగా కూడా ఇటు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఎప్పుడు తేలే అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కటిగా అడ్డంకులైతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక్కసారి ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే కృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఏదైతే గతంలో ప్రైవేట్ కేసు ఏదైతే వేశారో నన్ను బెదిరించి ఇటు అవినాష్ కావచ్చు లేదంటే